కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే రాజేష్ గారు. నమస్తే రాజేష్ గారు, ఈరోజు మన డిస్కషన్ ముఖ్యమైన అంశాలు. ప్రస్తుతం ట్రెండింగ్ టాపిక్, హాట్ టాపిక్, బర్నింగ్ టాపిక్ పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక. సో ఉదయం నుంచి విన్యాసాలు చూస్తూనే ఉన్నాం. గట్టిగా మాట్లాడితే నిన్నటి నుంచి అనేక విన్యాసాలు చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ విజయవాడలో వీళ్ళు వచ్చి వైసీపీ వాళ్ళు అసలు ఎలక్షన్ కమిషన్ పూర్తిగా ఫెయిల్ అని ఇక్కడ ధర్నా చేస్తారు. అక్కడికి వెళ్తే అక్కడ రకరకాల కార్యక్రమాలు ఫెయిర్ అండ్ చాలా క్లీన్గా, నీట్గా, చాలా అద్భుతంగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ జరుగుతున్నాయని చెప్పేసి ఒక పక్క తెలుగుదేశం పార్టీ చెప్తోంది. 30 ఏళ్ల తర్వాత ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని చెప్పేసి వార్తాపత్రికలు, వార్తా ఛానల్స్ కూడా కథనాలు ఇస్తున్నాయి. లేదు, అసలు తెలుగుదేశం వాళ్ళు పూర్తిగా వైసీపీ వాళ్ళ మీద పడిపోయి కొట్టేసి దాడులు చేసి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా ఓటేయడానికి కూడా ఎవరు రాకుండా చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ ప్రచారం జరుగుతుంది. ఈ ఉద్రిక్తత నేపథ్యంలో అసలు పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక జరుగుతున్న తీరు కానివ్వండి, దీనికి ఎంత హైప్ రావడానికి కారణాలు కానివ్వండి, పరిస్థితులు కానివ్వండి, ఎలా అర్థం చేసుకోవాలని మనం డీటెయిల్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక నెంబర్ 2, లిక్కర్ కేసులో రెండో ఛార్జ్ షీట్ బహుశా మరొకటి కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు. 124 పేజీలతో 16 వాల్యూములతోటి వచ్చినటువంటి ఛార్జ్ షీట్లో కొత్తగా అజయ్ కాలం రెడ్డి, పిఎస్ఆర్ ఆంజనేయుల పాత్ర ప్రమేయం మీద కూడా ఇచ్చారు. అయితే అసంతృప్తి ఏంటంటే అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డే ఇది ఇలా వచ్చాయి అని చెప్పేసి ఇందుట్లో చెప్తారనుకుంటే మరి ఇందుట్లో కూడా చెప్పనటువంటి పరిస్థితి. బహుశా మరి ఫైనల్గా రివీల్ చేస్తారేమో, ఫైనల్గా ఇంకేమైనా చూపిస్తారేమో. మరి ఈ రెండో ఛార్జ్ షీట్ చూపించేటటువంటి ఇంపాక్ట్ ఏంటి, ఇది రాసినటువంటి విధానం, సబ్మిట్ చేసిన విధానం, అందులో ఉన్న అంశాలు ఈ కేసుని ఎలా బలోపేతం చేస్తాయనేది కూడా మనం వివరంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఈ రెండు అంశాల్లో మొదటగా ప్రస్తుతం పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక జరుగుతున్న తీరు మీద మీ విశ్లేషణ ఏంటి? మీరు మీ ఇంట్రోలో ప్రస్తావించినట్టుగానే వైసీపీ పార్టీ ఎలక్షన్ కమిషన్ ఫెయిల్యూర్ అంటుంది. తెలుగుదేశం వాళ్ళు బూత్ క్యాప్చరింగ్కి, రిగ్గింగ్లకి పాల్పడుతున్నారంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ బయాస్డ్గా పనిచేస్తున్నారని చెప్పని ఆరోపిస్తూ ఉంది. అవును. అదే సందర్భంలో 3 దశాబ్దాల తర్వాత ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరుగుతుంది అని చెప్పని తెలుగుదేశం పార్టీ క్లెయిమ్ చేసుకుంటాం. అవును. అసలు వాస్తవం ఏంటి? వైసీపీ పార్టీ అక్కడ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగటం లేదు అని చెప్పని ఆరోపిస్తుంది అని అంటే గతంలో అలవాటైన ప్రక్రియలో భాగంగా ప్రత్యర్థుల్ని నామినేషన్ వేయకుండా చేసి తాము మాత్రమే ఏకగ్రీవంగా నెగ్గటం అనే ప్రక్రియకి వైసీపీ పార్టీ అలవాటు పడి ఉంది. కాంగ్రెస్ కానీ వైసీపీ కానీ రాజశేఖర రెడ్డి గారి కుటుంబ గుత్తాధిపత్యంలో నలిగిపోతున్న ప్రజాస్వామ్యం అక్కడ మొట్టమొదటిసారిగా నేను కూడా ఇక్కడ పరిడవిల్లబోతున్నాను, పులివెందుల గడ్డ మీద ప్రజాస్వామ్యానికి కూడా చోటు ఉంది, ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునే వెసులుబాటు కూడా దక్కింది అని చెప్పని అక్కడ ఈ ఎన్నిక ద్వారా రుజువైంది. ఇది వైసీపీ పార్టీకి రుచించటంలా. ఎందుకంటే వాళ్ళు శాసిస్తారు, వాళ్ళు ఆదేశిస్తారు, పులివెందుల ప్రజలు పాటిస్తారు. దశాబ్దాల తరబడి ఇది మాత్రమే అలవాటై ఉన్న వైఎస్ఆర్ కుటుంబానికి, వైఎస్ రాజారెడ్డి అయినా, వైఎస్ రాజశేఖర రెడ్డి అయినా, నేటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయినా, ప్రస్తుతం అవినాష్ రెడ్డి అనుకోలేం, జగన్మోహన్ రెడ్డి కన్నా అవినాష్ రెడ్డి ఎక్కువ కనపడుతున్నాడు అక్కడ. సేమ్ అంటే ఆ వారసత్వంలో నుంచి వచ్చిన వారసులే వీళ్ళందరూ కూడా. వీళ్ళందరి వల్ల అక్కడ ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మనం 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలను గుర్తు చేసుకుందాం. అంటే వాస్తవంగా 2020లో షెడ్యూల్ అయినాయి, అప్పటికే నామినేషన్ ప్రక్రియ పూర్తయిపోయింది. కరోనా కారణంగా డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ గారు 2020లో జరగాల్సిన ఎన్నికల్ని వాయిదా వేసి ఎన్నిక ప్రక్రియ 2021లో జరిగింది. 2020లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండగా ఒక కడప జిల్లానో, ఒక రాయలసీమ ప్రాంతమో, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగిలిన ఏ జిల్లాలోనైనా సరే
స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా జరిగాయి అనేది మనకందరికీ తెలుసు. అవును. వాస్తవంగా ఆ ఎన్నికల్లో నేను కూడా నామినేషన్ వేస్తున్న అభ్యర్థిని. మా గ్రామం నుంచి ఎంపీటీసీ అభ్యర్థిగా నేను నామినేషన్ వేస్తున్నా. ఎంత బలవంత ఏకగ్రీవాలు జరిగాయి. నామినేషన్లని దాఖలు చేయడానికి కూడా అనుమతించని పరిస్థితులు. అవును. అలాగే దాఖలు చేసిన నామినేషన్ బలవంతాన్ని విత్డ్రాయల్స్, బలవంత ఏకగ్రీవాలు. పోలీస్ డిపార్ట్మెంట్ని ప్రయోగించి నువ్వు నామినేషన్ విత్డ్రా చేసుకుంటున్నావా, నీ మీద గంజా కేసు పెట్టమంటావా, నీ మీద ఎర్రచందనం స్మగ్లింగ్ కేసు పెట్టమంటావా, నీ కొడుకు మీద కేసు పెట్టి లోపలేయమంటావా, భయకంపితుల్ని చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు. జిల్లాలకు జిల్లాలు ఏకగ్రీవాలు చేసుకున్నారు. ఎవరు ఎక్కువ ఏకగ్రీవాలు చేసుకుంటే వాళ్ళ హీరో అన్నట్టుగా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు అంటే కుప్పం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఎలా జరిగిందో మనందరం చూసాం. అసెంబ్లీ వేదికగా కుప్పంలో వైసీపీ పార్టీ మెజార్టీ స్థానిక సంస్థల ఎన్నికలను కైవసం చేసుకుంది అని చెప్పని అసలు ఆ ఎన్నికలు జరిగిన తీరు కూడా ఇంకోసారి గుర్తు చేసుకుంటే తెలుగుదేశం పార్టీ ఎన్నికలు బాయ్కాట్ చేసింది. అవును. అంటే నామినేషన్ల ప్రక్రియ ఎలా జరిగింది, నామినేషన్ ప్రక్రియ పూర్తయిపోయి ఎన్నికల సందర్భం వచ్చేటప్పటికి సంవత్సరం తర్వాత ఎన్నికలు జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ జరుగుతున్న హింస, ప్రలోభాలు, బెదిరింపులు, దౌర్జన్యాలు, దాడులు, వీటి నేపథ్యంలో ప్రజలు భయకంపితులు అవుతా ఉన్నారు, హింస పెచ్చిరిల్లుతూ ఉంది. ఇటువంటి స్థితిలో ఆ ఎన్నికల్లో పాల్గొనడం కన్నా ఆ ఎన్నికలు బహిష్కరిస్తే మేలు అని చెప్పనే ఒక కాంటుపట్టు సిచ్యువేషన్లో తెలుగుదేశం పార్టీ ఆ ఎన్నికలు బహిష్కరించింది. ఆ ఎన్నికలోనే కదా మనకి పొంగనూరు అంజిరెడ్డి గారు, అవును ముసలాయన, అవును, ఆయన తొడగొట్టి మీసం మెలేసిన తీరు ఇప్పటికీ స్టిల్ ఈ రోజు కూడా తెలుగు ఆ ఎన్నికల్లోనే మాచర్ల మున్సిపల్ ఎన్నికలు ఎలా జరుగుతున్నాయని చెప్పని పర్యవేక్షించడానికి వెళ్ళిన బుద్ధా వెంకన్న, బోండా ఉమా గారి కారు మీద త్వరగా కిషోరు ఇంత సర్వీ బాజు తీసుకొని ఆ కిటికీ అద్దాన్ని బగలగొట్టి లోపలికి పొడిచిన తీరు ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. త్రుటిలో ప్రాణాపాయ నుంచి బయట ఆరా కిషోర్ అని చెప్పని న్యాయవాది తలబగిలింది ఆ సంఘటనలో. అంటే ఇక్కడ ఏం సంకేతం ఆ ఎన్నికల ద్వారా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఇచ్చున్నాడు, బై హుక్ ఆర్ కుక్ మేమే అన్ని స్థానాల్లో నెగ్గాలి, మా ప్రత్యర్థులు పోటీ చేయటానికి కూడా వీల్లేదు అనే పరిస్థితులు సృష్టించి ఆ విధంగా స్థానిక సంస్థలను ఏకగ్రీవాలు చేసుకున్న జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు ఆ పార్టీకి ఇప్పుడు అక్కడ జరుగుతున్న ఉప ఎన్నికలో 11 మంది అభ్యర్థులు నామినేషన్ వేయగలిగారు, పోటీలో నిలబడగలిగారు, ప్రచారం చేసుకోగలిగారు. ఇవాళ ఎన్నిక సజావుగా జరుగుతూ ఉంది. ఆ విధమైన ఏర్పాటు ఎలక్షన్ కమిషన్ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రజలకు ఆ భద్రత కల్పించింది. నువ్వు ఎవరికి ఓటేసుకుంటావు అనేది నీ ఇష్టం, కానీ నీ ఓటైతే వేసుకునే హక్కు, స్వేచ్ఛ నీకుంది. ఇవాళ ప్రజాస్వామ్యంలో వయోజనుడైన ప్రతి వ్యక్తికి రాజ్యాంగం ఓటు హక్కు కల్పించింది. ఆ కల్పించబడ్డ ఓటు హక్కు దశాబ్దాల తరబడి అక్కడ వీళ్ళ ద్వారా, వీళ్ళ కుటుంబం ద్వారా ప్రదర్శించబడ్డ నిర్బంధకాండ నేపథ్యంలో ప్రజలు స్వేచ్ఛగా తమ హక్కును వినియోగించుకోలేకపోయారు. ఇవాళ ప్రజలు ఫెయిర్గా ముందుకొచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇటువంటి నేపథ్యంలో ప్రజలు ఏ విధమైన నిర్ణయం చేస్తారు? మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 60,000 మెజార్టీతో జగన్మోహన్ రెడ్డిని గెలిపించిన ప్రజలు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థిని ఎంపిక చేసుకుంటారా? ఇక్కడ ప్రజలు అంతిమ న్యాయ నిర్ణేతలు. ఇక్కడ ప్రజలు కూడా వాళ్ళ విచక్షణ మేరకు వాళ్ళ నిర్ణయం తీసుకోవడానికి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. ఒకటి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. తమ ద్వారా ఎంపిక కాబడిన శాసనసభ్యుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి కూడా హాజరు కావట్లా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం అధికార పీఠానికి దూరం జరుగున్నాడు. ఓ రకంగా మాట్లాడుకుంటే మనకి పల్లెటూరు భాషలో మాట్లాడుకుంటే ఓడగొట్టిన నాగలి. శాసనసభ్యుడిగా కూడా ఆయన తన మర్యాదని, తన గౌరవాన్ని నిలుపుకోవటంలా, తనకున్న హక్కుని ఆయన వినియోగించుకోవటంలా, తమ ప్రజల పట్ల, తమను గెలిపించిన ప్రజల పట్ల స్పందించాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటే ఆ బాధ్యత కూడా ఆయన నిర్వహించటంలా. 175 మంది అభ్యర్థులు పోటీ చేస్తే అందులో 11 మంది మాత్రమే నెగ్గిన ఆ 11 మంది మీద 175 నియోజకవర్గాలకు సంబంధించిన భారం వాళ్ళ భుజాల మీద ఉన్నప్పుడు ఇవాళ అసెంబ్లీకి వెళ్ళి సమర్థంగా ప్రభుత్వాన్ని నిలదీసి ప్రభుత్వాన్ని నుంచి సమాధానాలు రాబట్టి తమ తమ ప్రాంతాల పట్ల, తమ తమ ప్రజల పట్ల న్యాయం చేకూర్చాల్సిన బాధ్యత ఉన్న శాసనసభ్యులు
వాళ్ళ సభకు హాజరు కావటంలా. ఆఖరికి ఇవాళ 5 సంవత్సరాలు అధికారం కట్టబెడితే ఆయనకి పాలకుడిగా కూడా తమ నియోజకవర్గానికి ఆయన ఒరగబెట్టిందేం లేదు. ఆఖరికి తన సొంత నియోజకవర్గంలో పర్యటించాలన్నా కూడా, తన శ్రేణులతో మమేకం కావాలన్నా కూడా బ్యారికేడ్లు, పరదాలు, వేల మంది పోలీసుల పహరాల్లోనే ఆయన పర్యటించాడు. ఇటువంటి ఒక ఇన్సెక్యూరిటీతో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రధానంగా బెంగళూరుకు పరిమితం అవుతున్నాడు. ఎప్పుడో అప్పుడొకసారి తన నియోజకవర్గానికి కూడా అందుబాటులోకి వస్తున్నాడు. ఇటువంటి నేపథ్యంలో ప్రజల ముందు కూడా ఒక ఆప్షన్ ఉంటుంది కదా. నిత్యం బీటెక్ రవి మనకు అందుబాటులో ఉంటున్నాడు, వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉంది, ప్రభుత్వంలో ఇవాళ తనకి మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, తనకు గుర్తింపు, గౌరవం ఉన్నాయి. మన సమస్యల్ని అతని దగ్గర ప్రస్తావించిన పక్షంలో మన ఇష్యూస్ని రిజాల్వ్ చేయగలిగే సామర్థ్యం అతనికి ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి, వాళ్ళ నాయనికి, వాళ్ళ చిన్నాయనికి, వాళ్ళ అమ్మకి దశాబ్దాల తరబడి మనం లాయల్గా ఉన్నాం. వాళ్ళకి కావాల్సిన అన్ని రకాల హోదాలు మనం కట్టబెట్టాం. పులివెందుల శాసనసభ్యుడి దగ్గర నుంచి మొదలుపెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు వాళ్ళ ప్రస్థానం కొనసాగింది. కానీ ఈరోజు వీళ్ళ వెనక దశాబ్దాల తరబడి సేలైన మనకి, మన నియోజకవర్గానికి వాళ్ళు ఆర్థికంగా వర్టికల్గా ఎదిగారు తప్ప వాళ్ళ ప్రస్థానం అద్వితీయంగా కొనసాగింది తప్ప మన జీవన ప్రమాణాల్లో పెద్ద మార్పు చేర్పులు లేవు. ఇవాళ మన నియోజకవర్గానికి నీళ్లు అందించే గండికోట రిజర్వాయర్లో నీళ్లు ఉన్నా కూడా నియోజకవర్గానికి డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ కూడా ఏర్పాటు చేయని నిస్సహాయ పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి మన కళ్ళ ముందు నిలబడి ఉన్నాడు. అదే సందర్భంలో మన నియోజకవర్గ అభివృద్ధి పట్ల ఎంతో కొంత చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడు గారి వైపు నుంచి రాజకీయ ప్రత్యర్థి ప్రాతినిధ్యం వహిస్తున్నా కూడా ఆయన మన నియోజకవర్గానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితుడిగా ఉన్న బీటెక్ రవి ఇవాళ అధికార పార్టీలో ఉన్న నాయకుడు కాబట్టి అతనికి గనక ఈ అవకాశం మనం ఇచ్చిన పక్షంలో రేపటి రోజున మనకి అతని దగ్గరికి వెళ్ళడానికి యాక్సెస్ ఉంటుంది. అదే సందర్భంలో ప్రభుత్వం దగ్గర నుంచి మన సమస్యల గురించి ప్రస్తావించి మనకి ఏదైనా న్యాయం చేయడానికి అతనికి కూడా ఒక ధైర్యం ఉంటుందనే ఉద్దేశంతో ప్రజల ముందు కూడా అటు జగన్మోహన్ రెడ్డి అభ్యర్థి, ఇటు అధికార తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బీటెక్ రవి సతీమణి లత ఎవరనేది ఒక ఆప్షన్ ఉంది ఇవాళ. కాబట్టి ఏంటంటే ఇటువంటి పరిస్థితుల్లో 100% ప్రజలు విఘ్నతతో బీటెక్ రవిని ఎంపిక చేసుకోవడానికి ఆస్కారం ఉందనేది అర్థమవుతా ఉంది. మనకు అందుతున్న సమాచారం కూడా ఏంటంటే ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కూడా చోటయ్యారు కదా. అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఓటర్గా జగన్మోహన్ రెడ్డి ఓటుకు రావాలి, మరి వస్తున్నా లేదనేది ప్రశ్నార్థకం. ఎందుకంటే ఇక్కడ తాను ముఖ్యమంత్రిగా కొనసాగిన సందర్భంలో కూడా పార్టీ నాయకుడిగా తన శాసనసభ్యులందరూ కూడా గడప గడపకు మన ప్రభుత్వం అని చెప్పని ఒక ప్రోగ్రాం ఇచ్చాడు. ప్రతి శాసనసభ్యుడు గడపకి వెళ్లాల్సిందే. వారంలో ఒక సచివాలయంలో 2 సచివాలయాలను సందర్శించాల్సిందే. అక్కడ మీరు ఆ ప్రాంత ప్రజలతో మమేకం అవ్వాల్సిందే, ప్రజల నుంచి ప్రాపర్ ఫీడ్బ్యాక్ తీసుకోవాల్సిందేనని చెప్పని చెప్తూ వచ్చేవాడు. కానీ తాను కూడా ఒక శాసనసభ్యుడినే, తనకు కూడా ఒక నియోజకవర్గం ఉందనే విషయాన్ని ఆయన మర్చిపోయాడు. మిగిలిన శాసనసభ్యులందరి గురించి సర్వేలు చేసేవాడు. మీరు ఇంతే పర్సంటేజ్ అటెండ్ అయ్యారు, ఇంతమంది ప్రజలతోటి మమేకం అయ్యారు, మీరు ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వట్లేదు అని చెప్పని. కానీ తాను ఒక్క ఫ్యామిలీ దగ్గరకు కూడా వెళ్ళలేదు. తనని ఎన్నుకున్న నియోజకవర్గ ప్రజలకి తాను మాత్రం దూరం అవుతున్నానన్న అంశాన్ని విస్మరించాడు ఆయన. ఇదే విధంగా మొన్న రీసెంట్గా చూసాం, ప్రతి కార్యకర్త కూడా అంటే ప్రతి స్థానిక నాయకుడు కూడా ప్రతి ప్రజల పౌరుల ఇంటికి వెళ్ళాలి, ఆ ఇంటికి వెళ్ళి రీకాలింగ్ ది చంద్రబాబు మేనిఫెస్టో అని చెప్పని ఒక ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలి అని చెప్పని ఆదేశాలు ఇచ్చాడు. కానీ పార్టీ అధ్యక్షుడిగా తాను తన నియోజకవర్గంలో తాను కూడా పర్యటించి తన నియోజకవర్గ ప్రజలకి తాను కూడా అందుబాటులోకి వెళ్ళి తన నియోజకవర్గ ప్రజల సమస్యలు తాను కూడా విన్నప్పుడు అది స్ఫూర్తివంతంగా ఉంటుంది, మిగిలిన శ్రేణులు కూడా మార్గదర్శకంగా ఉంటుందనే అంశాన్ని ఆయన మర్చిపోయాడు. కాబట్టి అండి ఇప్పుడు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో కూడా మిగిలిన ప్రజలందరూ చోట్లు వేయాలి. ఇవాళ ప్రజాస్వామ్యం గురించి, హక్కుల గురించి, బాధ్యతల గురించి చాలా గంభీరమైన ఉపన్యాసాలు ఆయన మీడియా ప్రజలకి ప్రసారం చేస్తూ ఉంటుంది. కానీ మరి పార్టీ అధినేతగా, ఆ ప్రాంత ఓటర్గా మరి ఆయన వచ్చి ఓటేస్తాడో లేదో చూడాలి మనం. ఖచ్చితంగా సార్. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ప్రజలు విఘ్నతతోటి కనుక వాళ్ళు ఓటేసినప్పుడు ఈ ప్రలోభాలకో, బెదిరింపులకో, ఇంకొక దానికి ఈల్డ్ అవ్వకుండా ప్రస్తుతం జరుగుతున్న ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షను అది ప్రజలు విఘ్నత వేసినప్పుడు 100% ఇప్పుడు మనకి కళ్ళ ముందు 2 ఉన్నాయి. ఒకటి, గతంలో ఇదే బీటెక్ రవి గారు, వివేకానంద రెడ్డి గారు ఇరువురు కూడా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి పోటీ చేశారు. ఆ పోటీ చేసిన సందర్భంలో
వాస్తవంగా పులివెందుల నియోజకవర్గ స్థానిక సంస్థల్లో వైసీపీ పార్టీకి మెజార్టీ ఉన్నా కూడా ఎన్నికలలో బీటెక్ రవికి మెజార్టీ రావడం జరిగింది. ఆ ఎన్నికలో వివేకానంద రెడ్డి గారి మీద బీటెక్ రవి నెగ్గడం జరిగింది. అదే సందర్భంలో గతంలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్, ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా పులివెందుల నియోజకవర్గ పరిధిలో ఉన్న పట్టభద్రులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రామ్ గోపాల్ రెడ్డి గారికి మెజార్టీ ఇవ్వడం జరిగింది. అది కూడా ప్రతిపక్షంలో. అదే అంటున్నా. కాబట్టి ఏంటంటే ఇక్కడ 100కి 100 పాళ్ళు ఫ్రీ అండ్ ఫెయిర్ కనుక ఎలక్షన్ జరిగితే ఖచ్చితంగా తెలుగుదేశం అభ్యర్థి బీటెక్ రావు గారి సతీమణి లత గారు గెలవటానికి 100కి 100 పాళ్ళు ఆస్కారం ఉంది. మరి ప్రజలు ఏ విధంగా నిర్ణయం చేస్తున్నారు, అక్కడ హింసను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఓటుకింతని డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేశారు, ఎన్ని రకాల ప్రలోభాలకి గురి చేయాలి అన్ని రకాల ప్రలోభాలకి గురి చేసే ప్రయత్నం చేశారు. అదే సందర్భంలో గతంలో లాగా బూత్ క్యాప్చరింగ్కో రిగ్గింగ్కో హింసకో పాల్పడనివ్వకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. ఆ విధంగా ట్రబుల్ మేకర్స్ అనుకున్న వాళ్ళందరినీ ముందస్తుగా అరెస్టులు చేసింది, బైండ్ ఓవర్లు చేశారు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తాట తీస్తామనే సంకేతాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి చాలా బలంగా పంపించడం జరిగింది. అదే సందర్భంలో ఆ విధమైన వ్యవహారశైలి కనపరచాలి అని ఆలోచన కలిగి ఉన్న నాయకులను కూడా ఆలోచన స్థాయిలోనే వాళ్ళని కట్టడి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎన్నిక నేను అనుకోవటం తెలుగుదేశం అభ్యర్థి బీటెక్ రవి గారి సతీమణి లత గారికి పక్షానికి అనుకూలంగానే వెళ్తుందనేది నేను అనుకుంటా ఉన్నా. ఈ రెండో అంశం చూస్తే లిక్కర్ స్కామ్లో 2వ ఛార్జ్ షీట్ కూడా దాఖలైంది. అందుట్లో 2 కొత్త పేర్లు బయటకు వచ్చాయి. సో దీన్ని ఎలా విశ్లేషిస్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆంతరంగికులలోనే ఇప్పటి వరకు ఈ అంశంలో ప్రస్తావనకు రాని ఇంకొక 2 పేర్లు ప్రస్తావనకు వచ్చినాయి. అవును, జగన్మోహన్ రెడ్డి గారి ఆంతరంగిక ముఠాలో వాళ్ళిద్దరూ మొదటి నుంచి ఉన్న వ్యక్తులే. వేరే కేసుల్లో వారి మీద ఆరోపణలు ఉన్నాయి, వేరే అంశాల్లో వాళ్ళ ప్రమేయం గురించిన చర్చ జరిగింది. అందులో ఒక ఆయన అరెస్ట్ అయ్యి జైలు పాలయ్యి బెయిల్ మీద ఉన్నాడు ప్రస్తుతం. మళ్ళీ తాజాగా కూడా అరెస్ట్ చేసినట్టున్నారు, చేయలే. ఇంకొక ఆయన గతంలో వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి సాక్షిగా ఆయన విచారించున్నారు. అటువంటి పూర్వ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, అలాగే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో చీఫ్ సెక్రటరీగా పనిచేసి రిటైర్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ సలహాదారుగా పనిచేసిన అజయ్ కల్లం రెడ్డి, వీరిరువురి ప్రమేయాన్ని ఇప్పుడు ఛార్జ్ షీట్లో పొందుపరిచారు. ఇవాళ అజయ్ కల్లం రెడ్డి ఆదేశాలు, అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులు రికార్డులు ధ్వంసం చేయించిన అంశాల గురించి కూడా వివిధ సమావేశాల్లో పాల్గొన్న అంశాన్ని, కాల్ రికార్డులు, గూగుల్ టేక్అవుట్ రికార్డులతో కూడా ఛార్జ్ షీట్లో మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ మనకు అర్థమవుతున్నది ఏంటి, జనరల్గా వైసీపీ పార్టీలో జరిగే సెంట్రలైజ్డ్ కరప్షన్, ఈ సెంట్రలైజ్డ్ కరప్షన్కి ఒక వ్యవస్థీకృత రూపు ఇవ్వడానికి ఎంతమంది ఈ మేధావర్గం సోకాల్డ్ ఇంటలెక్చువల్స్, ఐఏఎస్లు, ఐపీఎస్లు, మాజీ ఐఏఎస్లు, ప్రస్తుత ఐపీఎస్లు, బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వ్యక్తి, అందులో కీలక విభాగాల్లో ఆపరేషన్స్ ఆఫీసర్గా పనిచేసిన సత్యప్రసాద్, జగన్మోహన్ రెడ్డి పిఏగా పనిచేసిన ఐఏఎస్ ధనంజయ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి పిఎస్గా పనిచేసిన ఆర్డీఓ స్థాయి అధికారి కృష్ణమోహన్ రెడ్డి, ఐటీ అడ్వైజర్ రాజకేశ్ రెడ్డి. అంటే ఇట్లా వివిధ విభాగాల్లో నైపుణ్యం కలిగిన, స్థాయి హోదా కలిగిన, చదువుకున్న వ్యక్తులు ఈ అవినీతి భాగవతంలో భాగస్వాములు అయ్యారు అని చెప్పని వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి సహకరించడమే కాదు, వీళ్ళు కూడా వ్యక్తిగతంగా ఆర్థికంగా లాభపడ్డారు. కృష్ణమోహన్ రెడ్డి తన కుటుంబ సభ్యుల పేరిట ఎక్కడెక్కడ ఏ ఆస్తులు కొనుగోలు చేశాడు అన్న అంశాన్ని, ధనంజయ రెడ్డి తన కుటుంబ సభ్యుల పేరిట ఎక్కడెక్కడ ఏ ఆస్తులు కొనుగోలు చేశాడు అన్న అంశాన్ని, రాజకేశ్ రెడ్డి ఎక్కడెక్కడ ఎన్నెన్ని భూములు తను సమకూర్చుకున్నాడు అన్న అంశాన్ని, సేల్ డీడ్ నెంబర్స్తో సహా, ఆ సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ అయిన డేట్తో సహా, దానికి చేసిన చెల్లింపుల సోర్సులతో సహా, అలాగే ఈ వ్యక్తులందరూ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ వీళ్ళు సమావేశాలు జరిపారు, ఎవరెవరు ఆ సమావేశాల్లో పాల్గొన్నారు, ఎంత సమయం వాళ్ళందరూ కలిసి వెచ్చించారు, ఈ విధమైన అన్ని అంశాలతో కూడిన
సాంకేతిక పరమైన సాక్ష్యాధారాలతోటి. సో మరి వివేకానంద రెడ్డి కేసులో లాగానే ఈ కేసులో కూడా గూగుల్ టేక్అవుట్ చాలా కీలక పాత్ర పోషించిందంటారు. 3 ట్రంక్ పెట్టెల కొద్దీ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ తోటి. ఎందుకంటే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది, అప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదైన వ్యక్తిగత ఆస్తుల కేసుల్లో సిబిఐ ద్వారా ట్రంక్ పెట్టెల కొద్దీ ఛార్జ్షీట్లతో పాటుగా సాక్ష్యాధారాలు కోర్టులకు సబ్మిట్ చేశారు. ఆ తర్వాత చూసాం మనం జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఆయన ప్రభుత్వ హయాంలో కూడా తన రాజకీయ ప్రత్యర్థులను చాలా మందిని వివిధ ఆరోపణల మీద అరెస్టులు చేశారు. కానీ ఏ ఒక్కరికి సంబంధించి వాళ్ళ ప్రమేయాన్ని నిర్ధారించే సాక్ష్యాధారాలని కోర్టు దృష్టికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాలేకపోయింది. కారణం ఏంటి అంటే ఆయనకేదో వాళ్ళ ప్రమేయాన్ని నిర్ధారించే సాక్ష్యాధారాలు చేతిలో ఉండి వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలి, వాళ్ళని అరెస్టులు చేయాలి. తన రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి, తన చేతులు అధికారం ఉంది కాబట్టి, నా ప్రత్యర్థులుగా నాకు సవాలు విసిరే స్థాయిలో ఉన్న ఏ వ్యక్తిని నేను సహించను అని చెప్పనే ఒక రకమైన కక్ష సాధింపు ధోరణితో తన చేతిలో ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేసి వాళ్ళ మీద కేసులు నమోదు చేశాడు, వాళ్ళని అరెస్టులు చేశాడు. అంతే తప్ప సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారితో సహా ఒక్కొక్కరి మీద 4 కేసులు 5 కేసులు నమోదు చేశాడు. నెలల తరబడి జైల్లో ఉంచే ప్రయత్నం చేశాడు. చంద్రబాబు నాయుడు గారిని కూడా 53 రోజులు జైల్లో ఉంచాడు. జైల్లో ఉంచిన తర్వాత ఆయన ప్రమేయాన్ని నిర్ధారించే ఒక్క సాక్ష్యాధారాన్ని, ఒక్క డాక్యుమెంట్ ఎవిడెన్స్ని న్యాయస్థానం దృష్టికి తేలేకపోయాడు. కానీ ఇవాళ ఈ సిట్ ద్వారా ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన కానీ, అరెస్ట్ కాకుండా ఉన్న వ్యక్తులు కానీ, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల ప్రమేయాన్ని నిర్ధారించే స్పష్టమైన డాక్యుమెంట్ ఎవిడెన్స్, ఏ విధంగా చెల్లింపులు జరిగాయి, ఏ విధంగా ఆర్డర్స్ ప్లేస్ చేయడం జరిగింది, ఎవరు ఆదేశిస్తే రికార్డులని ధ్వంసం చేశారు, అదే సందర్భంలో ఎక్కడెక్కడ ఎంత బంగారం కొనుగోలు చేశారు, ఏ షెల్ కంపెనీలు సృష్టించారు, ఏ షెల్ కంపెనీలో ఎంతెంత అమౌంట్లు పెట్టుబడిగా పెట్టారు, వీటికి సంబంధించిన పూర్తి స్థాయి డాక్యుమెంట్ల ఎవిడెన్స్ వాళ్ళ సిట్ కలెక్ట్ చేసింది. ఇవాళ 3 ట్రంక్ పెట్టిన డాక్యుమెంట్స్, వీళ్ళ ప్రమేయాన్ని నిర్ధారించే సాక్ష్యాధారాలు న్యాయస్థానం దృష్టికి వాళ్ళు సబ్మిట్ చేసిన ఛార్జ్షీట్తో పాటుగా వాటికి బలం చేకూర్చే డాక్యుమెంట్ ఎవిడెన్స్ సబ్మిట్ చేశారు. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అలా కాకుండా కేవలం తన రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి అని చెప్పని వేధింపులకు గురి చేయాలి, వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాలన్న లక్ష్యంతో కాకుండా 100% వాళ్ళు తప్పు చేశారు. ఆ తప్పుని మేము నిర్ధారిస్తూ ఉన్నాం. ఆ నిర్ధారించడానికి కావాల్సిన ప్రామాణికం ఇది, మా దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు ఇవి అని చెప్పని వాళ్ళ స్పష్టమైన డాక్యుమెంట్స్ తోటి ఇవాళ న్యాయస్థానాన్ని అప్రోచ్ అవుతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి బృందం ఇవాళ ఒక్కొక్కరుగా వాళ్ళ ప్రమేయం సాక్ష్యాధారాలతో నిర్ధారణ అవుతూ ఉంది. ఈ అవుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు, అజయ్ కల్లం రెడ్డి ప్రస్తావన కూడా రావడం జరిగింది. ఇవాళ 100% వాళ్ళు కూడా విచారణ ఎదుర్కోవటం ఖాయం. వాళ్ళ పాత్రని నిర్ధారించే సాక్ష్యాధారాలు లేకుండా ఛార్జ్షీట్ వాళ్ళ గురించి ప్రస్తావించుండరు. వాళ్ళకి సంబంధించిన సాక్ష్యాధారాలు కళ్ళ ముందు ఉన్నాయి అనుకున్నప్పుడు 100% వాళ్ళు కూడా అరెస్ట్ కావటం ఖాయం. ఇక బిగ్ బాస్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఓఎస్డి, జగన్మోహన్ రెడ్డి పిఏ, అలాగే సన్నిహితులు, జగన్మోహన్ రెడ్డి సన్నిహితులు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఐటీ అడ్వైజర్లు, వీళ్ళందరి ప్రమేయంతో జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో ఆ ప్రభుత్వంలో ఎక్సైజ్ మినిస్టర్, ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీతో సంబంధం లేకుండా వేల కోట్ల రూపాయల మద్యం ఆర్డర్లు వీళ్ళే ప్లేస్ చేశారు. ఆ ఆర్డర్లకు సంబంధించి బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి వాళ్ళకి చెల్లింపులు జరగగానే ఆ చెల్లింపుల్లో వీళ్ళు ముందే మాట్లాడుకున్న ప్రపోర్షన్ ఆఫ్ కిక్ బ్యాక్స్ వీళ్ళకి బ్యాక్ డోర్లో వీళ్ళకి అందాయి. ఇవన్నీ వేల కోట్ల రూపాయలుగా ఇవాళ క్వాంటిఫై చేసి వాటిని సాక్ష్యాధారాలతో న్యాయస్థానం ముందు ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు 100% దానికి తగిన మూల్యం వీళ్ళు చెల్లించే తీరతారు. ఇంతమంది ప్రమేయంతో ఈ అవకతవకలు 5 సంవత్సరాల పాటు కొనసాగుతూ ఉన్నప్పుడు పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి అతనికి సంబంధం లేకుండా జరిగిందా, అతని ప్రమేయంతో జరిగిందా అనేది కూడా ఇక్కడ చర్చనీయాంశంగా మారుతుంది. ఇవాళ ఈరోజు వార్తాపత్రికలు వచ్చిన కథనాలు బట్టి చూస్తే సూత్రధారి జగనే, అన్నీ తెలుసు, ఇది రూపొందించింది అతనే, ఇలా ప్రతి ఒక్క అంశాన్ని చాలా డీటెయిల్గా చెప్పారు. కానీ ఫైనల్గా అంతిమ లబ్ధిదారుడు ఈయనే, ఇదిగో ఈయనకి ఇంత డబ్బు చేరిందనేటటువంటి మాట మాత్రం ప్రస్తావించకపోవడంతో ఒక డౌట్ అయితే వస్తుంది. అంటే ఇక్కడ షెల్ కంపెనీల ప్రమేయాన్ని, ఆ షెల్ కంపెనీలు భారతదేశం నుంచి విదేశాలకు ఎలా తరలించాయి మనీ అనేది, వీటన్నిటి మీద విచారం జరుగుతూ ఉంది. ఈ నల్ల డబ్బుని
షెల్ కంపెనీల ద్వారా వైడ్ అమౌంట్గా మార్చే ప్రక్రియకి పాల్పడ్డారు అని అంటే నథింగ్ బట్ మనీ లాండరింగ్. ఓకే. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేది దీంట్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అయ్యే వాటి ఫండ్స్కి సంబంధించిన రూటు ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా రూట్ అయినాయి అనేది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పూర్తి స్థాయిలో సాక్ష్యాధారాలతో నిగ్గు తేల్చడం ఖాయం. ఇటువంటప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో తన ప్రమేయాన్ని నిర్ధారణ కాకుండా అడ్డుకోవటం అనేది సాధ్యం కాదు. ఖచ్చితమైన అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అనేది ఎస్టాబ్లిష్ అవ్వటం ఖాయం. అలా ఎస్టాబ్లిష్ అయిన నోషాన రేపు 3వ ఛార్జ్ షీటా 4వ ఛార్జ్ షీటా ఏ ఛార్జ్ షీట్లో అయినా సరే జగన్మోహన్ రెడ్డి ప్రమేయాన్ని నిర్ధారణ కావటం ఖాయం, అతని విచారణ ఎదుర్కోవటం ఖాయం, అరెస్టు కావటం కూడా ఖాయం. ఇక్కడ ఛార్జ్ షీట్లు పరంపర మనం చూస్తున్నాం కదా. అంటే మొదటి ఛార్జ్ షీట్ వేసిన తర్వాత మళ్ళీ 2, 3 అని చెప్పేసి ఎప్పుడైతే బయటకు వచ్చిందో అది కేసుకు బలాన్ని ఇస్తుందా? ఇలా అయితే ఇన్ని ఛార్జ్ షీట్లు వేసుకుంటూ పోతుంటే వీళ్ళకి బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది కదా అని చెప్పేసి కొంతమంది కామెంట్ చేసినటువంటి తీరు కూడా మనం చూసాం. అంటే ఇక్కడ వెనకేదన్న వ్యూహం ఉందంటారు ఖచ్చితంగా. అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే రాజకేశ్ రెడ్డిని ఏప్రిల్ 21వ తారీఖు అరెస్ట్ చేశారు. జూలై 20 తారీఖు 21వ తారీఖు అతను అరెస్ట్ అయ్యి 90 రోజులు పూర్తవుతా ఉంది. ఆ పూర్తవుతున్న సందర్భంగా అతని ప్రమేయాన్ని నిర్ధారించే ఛార్జ్ షీట్ కనుక కోర్టుకి సబ్మిట్ చేయకుండా ఉంటే అతనికి డిఫాల్ట్ బెయిల్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కానీ అతని ప్రమేయాన్ని నిర్ధారించే స్పష్టమైన సాక్ష్యాధారాలు విచారణ సంస్థ దగ్గర ఉన్నాయి కాబట్టి అతని ప్రమేయాన్ని నిర్ధారించే విచారణ వాళ్ళు పూర్తి చేయగలిగారు కాబట్టి అతని ఇన్వాల్వ్మెంట్కి సంబంధించిన ఛార్జ్ షీట్ ఫైనల్ చేశారు. అలాగే గోవిందప్ప బాలాజీ, అజయ్, కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి ఈ ముగ్గురు అరెస్టు జరిగి నిన్నటికి 90 రోజులు పూర్తవుతా ఉంది. కాబట్టి వాళ్ళ ప్రమేయాన్ని నిర్ధారించే సాక్ష్యాధారాలతోటి నిన్న ఛార్జ్ షీట్ సబ్మిట్ చేశారు. అంటే ఇక్కడ నెక్స్ట్ శివరెడ్డి, మిథున్ రెడ్డి టయానికి మళ్ళీ ఇంకోటి వస్తుంది. మళ్ళీ వాళ్ళ ప్రమేయాన్ని నిర్ధారించే సాక్ష్యాధారాలతో ఛార్జ్ షీట్ వస్తుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ వాళ్ళకి డిఫాల్ట్ బెయిల్ దక్కకుండా ఉండటం కోసం ఇన్ని వేల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడటమే కాకుండా ఇన్ని వేల మంది అనారోగ్యం పాలు, మరణాల పాలు కావడానికి కారకమైన సబ్స్టాండర్డ్ క్వాలిటీ లిక్కర్ సప్లై చేశారు. ఇది చాలా ప్రధానమైన ఆరోపణ. ఇవాళ వేల మంది ప్రాణాలతోటి చెలగాటమాడారు, వేల మంది ప్రాణాలు కోల్పోవడానికి వీళ్ళు బాధ్యులయ్యారు అనేది చాలా సీరియస్ ఎలిగేషన్. అటువంటి ఎలిగేషన్కి బలం చేకూర్చే సాక్ష్యాధారాలు ఒక్కొక్కరి పాత్రని నిర్ధారిస్తూ దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు న్యాయస్థానం దృష్టికి విత్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ సబ్మిట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ 100కి 100 జగన్మోహన్ రెడ్డి ప్రమేయం నిర్ధారణ అవడం ఖాయం, అతని విచారణ ఎదుర్కోవడం ఖాయం, అతను చేసిన తప్పులకి, పాల్పడ్డ అవినీతికి, పాల్పడ్డ వ్యవస్థల విధ్వంసానికి, అతని ఆశ్రిత పక్షపాతానికి, అధికార దుర్వినియోగానికి తగిన మూల్యం జగన్మోహన్ రెడ్డి ద్వారా చెల్లింప చేయటం కూడా ఖాయం.